నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'వెలుగు' పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. 'వెలుగు' పేపర్‌లో బ్యానర్ ఐటెమ్‌గా అంటే దాదాపు అన్ని తెలుగు పత్రికల్లో, తెలంగాణ పత్రికల్లో కవిత గురించి హెడ్డింగ్ ఐటెమ్స్ ఇచ్చినాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు. సంచలనమైన కామెంట్ చేశారు. దాంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుంది. 101% ప్రయత్నం చేశారు విలీనం చేయడానికని. దాంతో పాటు నాకు నాయకుడు అంటూ ఉంటే ఒక్కడే, అది కేసీఆర్ తప్ప వేరే వాళ్ళు నాకు నాయకులు కాదు. వేరే వాళ్ళ కింద నేను పనిచేయను అని కేటీఆర్‌ని కార్నర్ చేసింది. ఇంకోటి నా పైన కుట్ర జరుగుతుంది. నన్ను తండ్రి నుంచి వేరు చేసే కుట్ర జరుగుతుంది. ఎవరైతే ఈ కోవర్ట్‌లు ఉన్నారంటున్నారుగా, కోవర్ట్‌లు ఎవరో అది నా మీదనే ముద్రేసి నన్ను విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆడబిడ్డ పైన, అంటే ఆడబిడ్డ మీన్స్ కేటీఆర్‌కి ఆడబిడ్డ ఇది కదా! ఆడబిడ్డ పైన ఈ స్థాయిలో ప్రచారం చేయటం సబబేనా అని చెప్పి కూడా డైరెక్ట్‌గా ఒక విధంగా కేటీఆర్‌తోనే ఆమె పెట్టుకున్నట్టు ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడు కేసీఆర్ చూడాలా? ఇది ఒక వార్త. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర. మెర్జ్ చేసేందుకు 101% ప్రయత్నించారు. దాన్ని వ్యతిరేకించినందుకే రేవంత్ కోవర్ట్ అంటూ నాపై ముద్ర వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. కోవర్ట్లుంటే బయటకు పంపకుండా నాపై ఏడుపులేందుకు, ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా పెయిడ్ ఆర్టిస్టులతో బదనాయం చేస్తారా? నాకు నీతులు చెప్తున్నోళ్ళు పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలి. కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇస్తే వాళ్ళు ఎందుకు స్పంచలే? పోరాటాలు చేయకుండా ట్విట్టర్లో పోస్టులు పెడితే చాలా. ఇక్కడ పార్టీ ఉత్సవాలు మరిచి అమెరికాలో చేస్తున్నడేంది? నా తండ్రి నుంచి నన్ను విడదీసే కుట్రలు చేస్తున్నారు. నేను కాంగ్రెస్లో చేరుతాననే వార్తలు పూర్తిగా అబద్ధం. నాకు నల్లికుట్ర రాజకీయాలు తెలియదు. నేను నోరు విప్పితే బాగుండదు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను. వేరెవరు నాకు నాయకులు గారు నాయకత్వంలో పనిచేయను. కేటీఆర్, హరీష్ రావులే లక్ష్యంగా చిట్ చాట్లు కామెంట్లు చేసింది. ఇంతకంటే ఏం కావాలో? బీఆర్ఎస్ నుంచి నిజంగానే కవితని సస్పెండ్ చేయాలంటే, నిజంగానే బీఆర్ఎస్ ప్రజాస్వామ్య పార్టీ అయితే ఇంతకంటే పెద్దగా అవసరం లే. 101% బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారట బీఆర్ఎస్. అంటే కేసీఆర్ తప్పు చేసిండని ఆయన చెప్తుంది. బీఆర్ఎస్ విలీనం అంటే కేసీఆరే తప్పు చేసినట్టు. ఇంకోటి, నల్లికుట్ర రాజకీయాలు నాకు చేయటం తెలియదు. ఇక్కడ మీరు ట్విట్టర్లో పోస్టులు పెడితే కాదు, ఉద్యమం చేయాలి. నాకంటే పార్టీకి నువ్వేం చేసినావో చెప్పని అన్నని అడుగుతుంది. అసలు నాకంటే నువ్వేం చేసినావు అని ఆయన అడగా, ఆయన నీకంటే నేనేం చేసినా అని చెప్పడం కాదు, కానీ మీరు ఎవరు ఏం చేయలే. అయినా కానీ మీరు ఈ తెలంగాణ పైన పడి మేసి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలవనంత మేశారు. మళ్ళీ మీరు త్యాగాల గురించి, ఉద్యమాల గురించి చెప్పారు. త్యాగం చేసిన పార్టీ కోసం, తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎవడు చేయలే పోరాటం. ఇప్పుడు బయటకు వద్ది మీ పోరాటాల కథ ఏందని. ఇన్ని రోజులు తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టారు. నేను చేసిన అంటే నేను చేసిన, నేను త్యాగం చేసిన అంటే నేను త్యాగం చేసిన, నేను పోరాటం చేసిన అని. అసలు పోరాటం చేసిన నాయకుల్ని ఏమన్నా తొంగలో దొక్కేశారు. అసలు ఉద్యమం చేసి, కుటుంబాలను త్యాగం చేసి, ఆస్తులను త్యాగం చేసి, అవమానాలని భరించి, కేసులు భరించిన వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు. గాలిలో కలిపారు వాళ్ళని. మీరు తండ్రి, బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకో కొడుకు, ఇంకొకడన్నుంటే వారసులు మొత్తం వచ్చి పంచుకున్నారు జిల్లాలు. ఇప్పుడు బయటకు వస్తుంది. పంపకాలలో తేడా వచ్చేటప్పటికి, పవర్ పోయేటప్పటికి నువ్వేం చేసినావు అంటే నువ్వేం చేసినావు ఆమె అడుగుతుంది. నాకంటే నువ్వేమి ఎక్కువేం చేసినావు అని చెప్పి. పోరాటాలు చేయకుండా ట్విట్టర్లోన ఇక్కడ పార్టీ ఉత్సవాలు మరిచి అని చెప్పి చెబుతుంది ఆమె. నాకు నీతులు చెప్పేటోళ్ళు పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలంట. నీకు నీతులు చెప్పేటోళ్ళు పార్టీ కోసం ఏం చేశారు కానీ మీరు చేయలే, వాళ్ళు చేయలే, ఎవడు చేయలే. చేసింది తెలంగాణ ప్రజలు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అభయం ఇచ్చి, కేసీఆర్ని భుజాలపైన మోస్తే భుజాలు కాయలు కాసేటట్టు తెలంగాణ సమాజాన్ని మీరు మట్టిలో కలిపారు. తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు. మొత్తం కుటుంబం బాగుపడ్డది తప్ప ఎవడు బాగుపడలే. మళ్ళీ ఇవాళ మీరు ఒకళ్ళకొకళ్ళు బయటకు వచ్చేటప్పుడు చెప్తున్నారు, రేపు ఆయన వస్తాడు, నేనేం చేసినా నువ్వేం చేసినావు అని ఆయన చెప్తాడు. మొత్తానికైతే అసలు నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నిజంగానే బీఆర్ఎస్ ప్రజాస్వామ్యయుతంగా ఉన్న పార్టీ అయితే, ప్రజాస్వామ్యంతో నడిచే పార్టీ అయితే ఇవాళ హరీష్ రావు, అదే మన కవిత అండ్ కేటీఆర్ ఇద్దరిని సస్పెండ్ చేయాలి. ఆయన కోర్టులో ఉండరు కేసీఆర్ చుట్టూ, అది కూడా రేవంత్ రెడ్డి పెట్టిండి అంటుండు. దానికి ఆయన సస్పెండ్ చేయొచ్చు. కవిత అయితే ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడింది. బీజేపీలో మెర్జి కానించి మొదలు పెడితే దెయ్యాలు, దేవుళ్ళు అన్నీ చెప్పింది. ఆమెను కూడా సస్పెండ్ చేయొచ్చు. ఎందుకు చేయరంటే కొడుకు, బిడ్డ కాబట్టి. వాళ్ళకి వేరే రాజ్యాంగం ఉంది పార్టీలో వాళ్ళకి వేరే బైలా ఉందన్నట్టు. ఆ బైలా ప్రకారం నా కొడుకు కానీ, నా బిడ్డకు కానీ, నా మనవడికి కానీ, నా అల్లుడికి ఏదన్నా జరిగితే పార్టీలో సస్పెండ్ చేయడానికి లేదు, వాళ్ళకి వేరే ప్రొవిజన్స్ ఉన్నాయని చెప్పినట్టుంది. అది ఎట్లా పార్టీ అయితే మరి? ఆమె చెబుతుంది. కానీ మరి ఇందులో నిజంగానే బీజేపీలో మెర్జ్ చేసే కుట్ర జరిగిందా? కావాలని ఏమనేమో ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ మాట చెబుతుందా? నిజంగానే కేసీఆర్ ఆ పద్ధతి ఉందా
అంటే అంత ఈజీ కాదు. మరి కేసీఆర్ నిజంగా మెర్జ్ కోసం పోతే బీజేపీ నమ్మలేదా? నువ్వు మెర్జ్ చేసేది మేమే, అసలు బీజేపీయే క్యాప్చర్ చేస్తుంది తెలంగాణ అని చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ ఇచ్చినప్పుడు కాంగ్రెస్‌లో నేను మెర్జ్ చేస్తా అన్నాడు. అప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఆ హ్యాండ్ ఇచ్చింది గుర్తుంది కాబట్టి నీతోనే వద్దురా నాయన నువ్వు అట్లే ఉండు మేము మేము చూసుకుంటాం అని చెప్పారా? మరి బీజేపీలో మెర్జ్ చేసేంత ప్రయత్నం ఏంది? ఎందుకంటే 39 సీట్లు వచ్చినాయి. మామూలుగా ఏమి రాలే బీఆర్ఎస్ కూడా. ఎంపీ స్థానాలు పోయి ఉండొచ్చు కానీ 39 సీట్లు వచ్చినాయి. ఏట కూడా క్యాడర్ ఉంది. అంత మరీ వరస్ట్ కేసులో లేదు కాదు. బీజేపీలో మెర్జ్ చేయాల్సినంత వరస్ట్ కేసులు లేదు. మరి ఎందుకు చెప్తుంది కవిత? దాంట్లో ఏం జరిగింది? మరి ఈ కాళేశ్వరం కేసు ఈ అక్రమ సంపాదన అంతా బయటికి తీస్తామని ఏమైనా బెదిరించారా? భయానికి పోయారా? మొత్తానికైతే ఏదో జరిగింది. నిప్పు లేనిదైతే పొగ రాదు. నిప్పు ఉంది, పొగ ఉంది. ఆ నిప్పుకి పొగకి కేసీఆర్ సమానం చెప్పాలి. ఎందుకంటే బయటోళ్ళంటే ఏదో చెప్తారు. ఉట్టినే కొట్టి పారేస్తారు కేసీఆర్. స్వయానా బిడ్డ మీ పార్టీ ఎమ్మెల్సీ. ఆమె చెప్పింది. నిప్పు లాంటి నిజాలను చెప్పింది. ఆ నిప్పు పొగ కథ ఏందో చెప్పాల. ఇది నా పార్టీ నా హక్కు. నాకు హక్కు ఉంది అంటుంది. కోర్టులు ఉన్నారట నాపై పడి ఏడ్చుడేంది? ముందు ఆ కోర్టులను బయట పెట్టండి. ఇది నా పార్టీ, నాకు హక్కు ఉంది. నా నాయకుడు కేసీఆర్, ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తా. ఇతర నాయకత్వంలో పనిచేయను. పార్టీ నుంచి నన్ను బయటకు పంపే దమ్ము ఎవరికి ఉంది? తప్పు చేయనప్పుడు నన్ను ఎందుకు నేను ఎందుకు భయపడాలి? ఎవరికి తలవంచా? నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. పూర్తి క్లారిటీతో ఉన్నా. ఇది నా పార్టీ అంటున్నాము. ఉట్టిగా ఈటెల రాజేందర్ గారు గులాబీ పార్టీకి గులాబీ జెండాకి ఓనర్లు ప్రజలే అన్నాడు. ప్రజలే అన్నాడు. అంతే, ఎవరు అనలే. నేను కూడా అనలే. ఆయన స్వయంగా మేమే అన్నాడు. అన్నందుకే బర్తరఫ్ సస్పెండ్. ఏమో డైరెక్ట్గా ఇది నా పార్టీ నా హక్కు, ఎవడు నన్ను సస్పెండ్ చేసేదాన్ని సవాల్ ఇచ్చింది కేటీఆర్కి. అరే సస్పెండ్ చేయరు. ఇదేనా మీ నీతి? ఇదే రాజకీయ పార్టీ, ప్రజాస్వామ్య పార్టీ అనేది? కవిత చెప్పింది నిజమే అంటుండు ఎమ్మెల్యే రాజాసింగ్. నిప్పు పెడితే ఆ పొగ వచ్చింది కూడా కరెక్టే. నిప్పు లేకుండా పొగ ఎట్టొద్ది? నిప్పు ఉన్న మాట వస్తే పొగ కరెక్టే అని బీజేపీ ఎమ్మెల్యే చెబుతుంటే కవిత చెప్పింది నిజమే. పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు. ఈ విషయం ఎవరైనా చెబితే సస్పెండ్ చేస్తారని కామెంటు. కథం. ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్తో బీజేపీ వాళ్ళు కుమ్మక్క అవుతున్నారు. ఇప్పటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పేది? బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలోనే కొట్లాడితే గల్లీలో ఒకటే, లేదా గల్లీలో కొట్లాడితే ఢిల్లీలో ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది. అదే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పేది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేది. బీజేపీ వాళ్ళు ఏం చెప్పేది? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేది. ఇప్పుడు కొంత క్లారిటీ వస్తున్నట్టుంది. మసకబారుతున్నాయి అన్నీ. బీజేపీ ఎమ్మెల్యే నిజమే, మేము మా వాళ్ళు కలుతారు, ప్రతి ఎన్నికల్లో మాకు లోపాయకార ఒప్పందం బీఆర్ఎస్తోనే అని రాజాసింగ్ చెప్తుండు. కవిత ఏం చెబుతుంది? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మా పార్టీని అసలు బీజేపీలో మెర్జ్ చేయడానికి 101% ప్రయత్నం చేశారని చెప్తుంది. అంటే ఇటువైపు నుంచి అటువైపు నుంచి వచ్చిందంటే ఇద్దరు కుమ్మక్కయ్యారు. దాంట్లో డౌట్ లేదు. ఆయన చెప్తుండు గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇప్పుడు ఏం చేద్దాం? కవిత తాజా కామెంట్తో కేసీఆర్ అంతర్మదనం, పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందని అంచనాలు, దయ్యాలు, కోర్టులు ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ను ఫామ్ హౌస్కి పిలిపించుకున్న కేసీఆర్. కవితను పిలవకుండా రాయబారాలతో మంతనాలు. కేటీఆర్ని పిలిచినట్టే కవితను కూడా పిలిస్తే బాగుండేదంటారు నేతలు. తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చర్చ. కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో మరింత ఇటు. ఇప్పుడు ఏం చేద్దామంటే సస్పెండ్ చేయాలి. ఇద్దరు చేయాలి, ఒకళ్ళని కాదు. కవితని ఒకళ్ళని చేస్తే ఆముకుంటుందా? మొత్తం బట్టలు ఇప్పిద్ది. మీ అందరి బట్టలు ఇప్పి చెప్పిద్ది. మీరు సంపాదించిన మీ దొంగ కథలు అన్నీ బయట పెట్టింది. కాబట్టి ఇప్పుడు ఆయన భయం వల్ల ఏంటంటే కేసీఆర్ ఇన్ని రోజులు తాత్సారం చేయడం మొండి మనిషి ఆయన కూడా. ఉట్టినే ఇటు తుంచి అవతలేస్తారు. కానీ తుంచి అవతలేసినట్టు ఉండదు కదా. తుంచి అవతలేసాక చాలా ఉంటాయి పరిణామాలు. కొడుకుని తండ్రిని మొత్తాన్ని రఫ్ ఆడిచ్చిద్ది. కాబట్టి భయపడతాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే సస్పెండ్ చేయాలి. ఇద్దరిని చేయాలి. కొడుకుని బిడ్డని ఇద్దరిని చేస్తే జిడ్డు వెళ్ళిపోద్ది. ఇక హరీష్ రావుని చేయండి, ఏదైనా ఉంటే మీరు ప్రమోటు. అప్పుడు సెట్ అయ్యిద్ది అంత వ్యవస్థ. ఇక వేరే ఏది చేసినా దెబ్బే. ఇప్పుడు మీరు కేటీఆర్ని ప్రమోట్ చేసి ఏమైనా సస్పెండ్ చేసినా ఆమెకోదు. మొత్తం బండారం అంతా బయటపెట్టింది. అక్రమాస్తులు ఎన్నెన్ని వేల కోట్లు ఎక్కడెక్కడ తిన్నారు, ఏం కథ, ఎల్ఎన్టీ ఏంది, లేదా మెగా కృష్ణారెడ్డి ఏంది, కాళేశ్వరం ఏంది, మేడిగడ్డ ఏంది, మొత్తం వస్తాయి బయటికి. ఈ జ్యుడిషియల్ కమిషన్ కన్నా వచ్చినా రాలేదు కానీ ఆమెతో మొత్తం వస్తాయి బయటికి. కవిత దెబ్బకు 2 పార్టీలు విలువలవుతున్నాయట. అటు బీఆర్ఎస్లో ఇటు బీజేపీలో తీవ్ర దుమారం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయన్న
కవిత ఆ వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ తమ వాళ్ళు అమ్ముడు పోతారంటూ కామెంట్స్. తలలు పట్టుకుంటున్న 2 పార్టీల నేతలు కేడర్‌కి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగమాగం. ఇక ఇప్పుడు లోపట ఒకటి దొంగ శాఖలు తీస్తే ఇయే ఉంటాయి మరి. బయటకి ఒకటి లోపట ఒకటి చేస్తే ఇక తలలు పట్టుకోకపోతే ఏంది ఇది? రైట్. కాంగ్రెస్‌లో కమిటీలు వేశారట. క్రమశిక్షణా సంఘం చైర్మన్‌గా మల్లు రవి. 15 మంది సీనియర్లతో తొలిసారి అడ్వైజరీ కమిటీ. మొత్తానికి జానారెడ్డి కాడ నుంచి జగ్గారెడ్డి దాకా అందరిని పీకి పక్కన పెట్టారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో వీళ్ళు ఉన్నారు. జానారెడ్డి, మధు యాష్కి గౌడు, జగ్గారెడ్డి, సీనియర్ నాయకులు హనుమంతరావు వీళ్ళందరిని తీసేశారు. తీసేసి అడ్వైజరీ కమిటీ అని పెట్టారు, అందులో పెట్టారు. మెయిన్ కమిటీలు తీసేసి ఆల్ పార్టీ పంచాయతీ అట. అన్ని పార్టీల పంచాయతీ ఉంది, వాస్తవం ఇది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేం పీసీసీ కమిటీని మొత్తం కార్యనిర్వాహక కమిటీని అనౌన్స్ చేయలేక వాళ్ళు చచ్చిపోతున్నారు. బీజేపీ వాళ్ళ అధ్యక్షుడిని పెట్టుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి కాకులు చింపరిస్తరాకులేక అయింది. ఇక 3 పార్టీల కథ అట్టే ఉంది. ఇక అంత ఇంత కమ్యూనిస్టు వాళ్ళే సపోర్ట్ చేయకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. వచ్చే నెలలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అట. ఆగస్టులోపు ఎలక్షన్స్ పూర్తి చేస్తాం. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలకు సూచనప్రాయంగా వెల్లడించినట ముఖ్యమంత్రి. వచ్చే నెల అంటే జూన్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందట. దాని తర్వాత ఆగస్టులోపు పూర్తి చేస్తారట. పిఎస్సి నుంచి సీనియర్లు అవుట్. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పలువురు ప్రముఖులకు చోటు దక్కలేదు. ఇందులో సీనియర్ జానారెడ్డి, హనుమంతరావు, మధుయాష్ గౌడ్, గీతారెడ్డి, జగ్గారెడ్డి పేర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఎంపీలకు కూడా పిఎస్సిలో చోటు కల్పించలేదు. ఇది పిఎస్సిలో చోటు కల్పించలే. కొత్త వాళ్ళు వచ్చారు, అంత మంత్రులు మొత్తం ఉండట. వీళ్ళందరిని అడ్వైజరీ కమిటీలో పడేశారు తీసిపోయి. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఏదో కోదండరామరెడ్డి ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్లో మల్లురావు వచ్చిండు. రైట్. ఇగో చిట్ చాట్లో మాట్లాడితే సోకాజ్ ఎలా ఇస్తాం? కవితలో ఇంత ఆవేదన ఇప్పుడే చూసా. ఆమెను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తా. రాజకీయాల్లో ప్రకంపనల సహజం. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చెబుతుండు. చిట్ చాట్లో మాట్లాడితే సోకాజ్ ఎలా ఇస్తామంటే అది ఏం మాట్లాడినోని బర్తరఫ్ చేతురు కదా. ఏం మాట్లాడని తాటికొండరాజు అని బర్తరఫ్ చేసి అవతల పడేతురి. ఇక్కడికి వచ్చిన చిట్ చాట్లోనేగా మాట్లాడింది. ఇప్పుడే ఎట్లా అంటే ఏం మాట్లాడిన ఈటల రాజేందర్ని సస్పెండ్ చేతురి, బర్తరఫ్ చేతురి. మరి అక్కడ చిట్ చాట్ కూడా లేదు కదా. ఈ నీతి ఉండాలి కొద్దిగా. మరీ ఇంత కుటుంబ పార్టీలా? సాక్షి చూద్దాం. కాంగ్రెస్ మునిగేనావా నేనెందుకు చేరతా? ఆ పార్టీతో సంప్రదింపులనే ప్రచారం శుద్ధాబద్ధం. నా తండ్రి నుంచి నన్ను విడదీసే కుట్రలు జరుగుతున్నాయి. పార్టీకి కుటుంబానికి దూరం చేసేందుకు ప్రయత్నాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘాటేందో, మోటేందో, మాటేందో ఇదంతా తర్వాత తెలుస్తుంది. కాంగ్రెస్ మునిగేనావాట. మరి కాంగ్రెస్ మునిగేనావా నేనెందుకు చేరతా అంటుంది. కొద్దిసేపు లెటర్లు రాస్తుంది, దేయాలు ఉండరంటది. బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం? మరి కాంగ్రెస్ మునిగేనావా, మరి బీజేపీలో చేరతారా మీరు కూడా? కాంగ్రెస్ ఏం మునిగేనావా అంటారు, బీఆర్ఎస్లోనే దేయాలు ఉండరటి. బీజేపీ ఏమో మరి అసలు విలీనం చేయడానికి వాళ్ళు ఓకే అంటే నేనే అబ్జెక్షన్ చెప్పినాటి. మరి ఏ పార్టీ మీది? మీరు ఏ పార్టీలో జాయిన్ అవుతారు? సొంతంగా పార్టీ పెడతారా అనేది ఇక తెలవాలి. మరి ఉత్తమ నటుడు అల్లు అర్జున్ అట. గద్దర్ ఫిల్మ్ అవార్డులో ప్రకటించిన జ్యూరీ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప 2కి ఇచ్చారు. ఇదే పుష్ప 2లో ప్రభుత్వం జైలుకు పంపింది అల్లు అర్జున్ని. ఈయన పోయి ఆడ చేతులు ఊపటం వలన ఆడ ఒక మనిషి చనిపోయింది, ఇంకొక మనిషి శవ బతుకుల్లో ఉండు, తొక్కేసలాట జరిగింది అని చెప్పి జైలుకు కూడా పంపారు. జైలుకు పంపితే వాళ్ళ బెయిల్ వచ్చిందనుకో పొద్దునే వచ్చిండు రిటర్న్. దానిపైన ముఖ్యమంత్రి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టిండు. పోలీస్ కమిషనర్ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టారు. వీడియోలు, విజువల్స్ అన్నీ రిలీజ్ చేశారు. చాలా తతంగా నడిచింది. మరి ఏమైందో కానీ ఇప్పుడు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఉత్తమ నటుడు సినిమాలో నటన చేసినందుకు అవార్డు వచ్చింది. మరి అక్కడ సంధ్యా థియేటర్ ముందు చేసిన దానికి ఏంది మరి అది చూడలేదట్టుంది. ఆ క్రైటీరియా చూడనట్టుంది. ఇష్యూ జనరల్గా ఆ ఇష్యూ ఉంది, ఒక బ్యాడ్ జరిగింది, చనిపోయారు, ఒక మనిషి చనిపోయాడు, దానికి కారణమని ఆయన పైన జైల్లో పెట్టారు, ఆయన కేసు పెట్టారు, జైలుకు పంపారు. ఇవన్నీ జరిగాక మళ్ళీ అదే నటుడికి ఉత్తమ నటుడు అని అవార్డు ఇస్తే నటనకి ఉత్తమమా లేకపోతే చేతులు ఊపినందుకు ఉత్తమమా, దేనికి ఉత్తమం అనేది ఇక్కడ కొంత ప్రజల్లో సంశయం ఉంది. ఎట్లా చేస్తారు? ఒకవేళ నిజంగానే ఉత్తమ నటుడు అయితే అయ్యవచ్చు, సినిమా కూడా హిట్ అయింది, సక్సెస్ అయింది, దాంట్లో డౌట్ లేదు. లేదు అరెస్ట్ చేసిన జైలుకి పంపిన కాబట్టి ఆ కోపం చల్లార్చడానికి అవార్డు ప్రకటించారా? అర్హత ఉంది, సినిమాకి ఆయనకి అర్హత ఉంది, అవార్డుకి, దాంట్లో డౌట్ లేదు. కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది కదా. తొక్కీసలాట జరిగి ఒక మనిషి చనిపోయింది, ఒక మహిళ. వాళ్ళ కొడుకు ఇవాళ కూడా ఇంకా సాగు బతుకుల్లో ఉండు.
మరి అట్లాంటి సందర్భంలో మళ్ళీ అదే ఇస్తే చనిపోయిన మా ఆత్మకి ఏం శాంతి ఉంటుంది, లేదంటే మీరు పెట్టిన కేసుకి ఏం అర్థం ఉంటుంది అనేది కూడా ఒక పాయింట్. కానీ ఉత్తమ నటుడిగా అయితే ఇచ్చారు అల్లు అర్జున్కి మన తెలంగాణలో. కింగ్ కర్తవ్యం అంటే ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తుంది. ఏం చేస్తారు, ఇక సస్పెండ్ చేసి పడేయాలి. జూలై ఆగస్టులో స్థానిక సమరం, పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయండి. ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ వచ్చే నెల 3వ వారంలోగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటన. వచ్చే నెల 3వ వారం అంటే నిన్నే 10 రోజులు అన్నారు, మళ్ళీ వచ్చే నెల 3వ వారానికి పోయింది. ఏది రైతు భరోసా. ఇట్లా అయితే బాగానే వేస్తారు మీ కోట్లు. త్వరలో రైతు భరోసా డబ్బులు జమ. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులు ఎత్తిపోతల పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు మంజూరైన ట్రిపుల్ ఐటీని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిద్దామని, జూన్ 1 లేదా 2వ వారంలోపు క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేద్దామని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు తెలిపారు. సాధ్యమైన త్వరగా 4 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులను వారి ఖాతాల్లో వేసి మిగతా 4 ఎకరాలకు పైబడి ఉన్న రైతులకు జూన్ 2 లేదా 3 వారంలోపు రైతు భరోసా డబ్బులు వేసేందుకు చర్యలు తీసుకుంటారు. ఓహో, ఇంకా 4 ఎకరాల లోపు వాళ్ళకైనా మీరు చేసేది? ఇంకా 4 ఎకరాలు కూడా కాదు. నిన్న 10 రోజులు అందరికి పడతాయి అన్నారు. ఇప్పుడు జూన్ 2వ వారం అంటే మళ్ళీ ఇంకో నెల పోయింది. జూన్ 2 కానీ 3వ వారం అట 10 ఎకరాల లోపు వాళ్ళకి రైతు భరోసా. ఇక అది వేసి మీకు ఓట్లు వేసి మిమ్మల్ని నమ్మే. మరి జూన్ 2వ 3వ వారంలో మరి అవి పడాలి, ఇంకో రైతు భరోసా పడాలి, ఇంకో సీజన్ వానాకాలాన్ని. అవి వేస్తారా? అవి వేస్తే పడతాయి. మళ్ళీ అవి వేయకుండా నేను ఎప్పుడో వేస్తాయి ఓట్లు వేసుకున్నాక ఇక మర్చిపోతా అంటే ఎవడు పట్టించుకోడు మిమ్మల్ని. ఆంధ్రజ్యోతి. ఆర్థిక ఉగ్రవాదులను ఏరేస్తాం, ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో పనిచేస్తాం, వారిని రాజకీయాల్లో లేకుండా చేస్తాం. వైనాట్లు గొడ్డల పోట్లు మన రాజకీయం కాదు. పాలన ఎలా ఉండాలనేందుకు టీడీపీ కేస్ స్టడీ. ప్రజా తీర్పుపై వైసీపీకి ఇంకా అర్థం కాలేదు. మహానాడు ముగింపు సభలో ఏపీ సీఎం చంద్రబాబు. ఆర్థిక ఉగ్రవాదులను ఏరి పారేస్తారు చంద్రబాబు నాయుడు గారి. వేస్తే వేయండి, కానీ ఆపరేషన్ సింధూర్తో దీన్ని పోల్చడం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఆపరేషన్ సింధూర్ ఎక్కడ, ఆగ్రహిత ఇది క్లీన్ పొలిటీషియన్స్ అట, ఆర్థిక ఉగ్రవాదాన్ని ఏరేయటం ఎక్కడ? ఈ రెండు పొంతనుందా? ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా నిజంగానే ప్రజాసేవకు వచ్చే నాయకుడు కూడా నాకు తెలిసి చాలా తక్కువ మంది ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. మీరు ఆర్థిక ఉగ్రవాదాన్ని ఏరిపారేస్తారు. నిజంగానే ఆర్థిక ఉగ్రవాదాన్ని ఏరిపారేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న వాళ్ళంతా జైల్లో ఉండాలి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో ఉండరు వాళ్ళు, జైల్లో ఉండాలి. మరి నిజంగానే ఆర్థిక ఉగ్రవాదాన్ని ఏరిపారేయాలి ఆపరేషన్ సింధూర్తో మీరు పోలిస్తే ఆపరేషన్ సింధూర్ ఎక్కడ? అక్కడ ఉన్న త్యాగాలేంది? అక్కడున్న కమిట్మెంట్ ఏంది? ఇక్కడున్న కమిట్మెంట్ ఏంది? ఏమన్నా పోలిక ఉందా? ఆర్థిక ఉగ్రవాదాన్ని రాజకీయ నాయకులు ఏరిపారేరు, అది ఉత్తి మాట, అది అబద్ధం. అది నిజంగానే ఏరిపారేయాలంటే చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి స్టార్ట్ కావాలా. ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి పీజీ చేసి బయటకు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు రాజకీయాలు, ఎప్పుడు వ్యాపారం చేయాలి. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? మరి 1000 కోట్లు. అది చెప్పాలి ముందు. నేను ప్రతి సంవత్సరం నా ఆస్తులను బయట పెడతా అంటున్నారు. బయట పెట్టండి, పెడుతున్నారు కరెక్టే. అవి ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా బయట పెట్టాలి. మీ ఆస్తులను బయట పెట్టారు కరెక్టే, ఆ ఆస్తులకు సోర్స్ ఏంది? ఏ వనరుల నుంచి మీకు వచ్చినాయి? ఎక్కడ వ్యాపారాలు చేశారు అంటే మా కుటుంబ సభ్యులు వ్యాపారం చేశారంటారు. కుటుంబ సభ్యులు వ్యాపారాలు చేస్తున్నారు. 2 ఎకరాలున్న రైతు వ్యాపారాలు చేస్తే 1000 కోట్లు సంపాదించారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు సంపాదించట్లా? ఆ 2 ఎకరాల నుంచి 1000 కోట్లు సంపాదించే సూత్రం మీ దగ్గరే ఉందా? అది చెప్తే ఆర్థిక ఉగ్రవాదులను ఏర్పారేయటం స్టార్ట్ అయినట్టు. అక్కడి నుంచి స్టార్ట్ కావాలా. అది జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడా, లేదా పవన్ కళ్యాణా, లేదా ఇంకో బీజేపీ నాయకులా, ఎవరు కూడా నాకు తెలిసి ఆర్థిక ఉగ్రవాదమో లేదా ఆర్థిక మూలాలు నిజంగానే రాజకీయాల కోసమే ప్రజాసేవ కోసం చేస్తున్నాం అని చెప్తే తప్పు. అది ఎత్తేత్తమో ఏరిపారేత్తం అంటే అది ఉట్టి తప్పు. దాన్ని ఆపరేషన్ సింధూర్తో పోల్చమాకుండా దయచేసి. ఆపరేషన్ సింధూర్ వేరు, అది ఒక యజ్ఞం, అది దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసే యజ్ఞం. అది దాన్ని మీరు పోల్చితే రాజకీయ నాయకులు అంతకంటే సిగ్గుచేటు ఉండదు. ఆయన నిన్న మహానాడులో కడపలో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఆర్థిక ఉగ్రవాదాన్ని ఏరిపారేస్తా, క్లీన్ రాజకీయాల పొలిటీషియన్స్ని పొలిటికల్లో క్లీన్ చేస్తారట అంతా. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.